నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం ఠానాకలాన్ గ్రామ శివార్లోని సర్వే నంబర్ 894/1 P2 ఆలో ఉన్న 3 ఎకరాల 39 గుంటల అసైన్డ్ వ్యవసాయ భూమికి సంబంధించి భూమి యజమాని బిల్లా లక్ష్మి 2021లో మృతి చెందినప్పటికీ ఇప్పటికీ ఆమె పేరిట రైతు బంధు పథకం నిధులు ఖాతాలో జమ అవుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ సమాచార హక్కు పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పాతూరి యాదగిరి గౌడ్ స్థానిక రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ ఈ విషయమే జిల్లా వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. మృతురాలు పేరుతో ఉన్న క్రాప్ లోన్ కట్టేందుకు ప్రభుత్వ నిధులను అక్రమంగా వినియోగిస్తున్నారని, మృతురాలి మృతిని సంబంధిత శాఖలకు తెలియజేసినా చర్యలు తీసుకోకపోవడంపై యాదగిరి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ భూమి మ్యుటేషన్ కూడా ఇప్పటి వరకు వారసుల పేరిట మారలేదని, ఇది అనేక అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతు బంధు పథకాన్ని సంబంధిత సర్వే నెంబర్పై నిలిపివేయాలని, అదేవిధంగా ఇప్పటి వరకు విడుదలైన నిధులను తిరిగి ప్రభుత్వ ఖాతాకు మళ్లించాలని, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు పాతూరు యాదగిరి గౌడు, ఠానాకలాన్ విలేజ్, ఎడపల్లి మండలం. నేను సమాచార పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. విషయం ఏమనగా 894/1 P2లో అసైన్మెంట్ ల్యాండ్ అది. అందులో బిల్లా లక్ష్మి వైపబ్ లక్ష్మణ్ గారికి 3 ఎకరాల 39 గుంటల భూమి ఉన్నది. ఆ భూమి రెవెన్యూ రికార్డులో ఎక్కడ కూడా నమోదై లేదు. ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. పై అధికారి సబ్ కలెక్టర్ గారికి 22-25 తారీఖు నాడు ఫిర్యాదు ఇచ్చిన అన్ని ప్రూఫ్లతోటి అది దగ్గర పెట్టుకున్నాడు. తర్వాత కలెక్టర్కి ఇచ్చిన 2-3 నెలల అట్లనే ఉన్నది. మళ్ళీ ఏం చేసిందంటే సబ్ కలెక్టర్ దగ్గరికి పోతే కోర్టుకు వెళ్ళమని చెప్తాడు మౌఖికంగా. సార్ మీరు రిటర్న్లో రాసియండి, నా ఫిర్యాదును రిజెక్ట్ చేసేయండి, నేను కోర్టుకు పోతా అని చెప్పిన. గమ్మున ఊరుకున్నాను. తర్వాత పోయిన నెలలో ఒక లెటర్ పంపించారు, ఒక లేఖ, ఏమని దాని విచారణ జరపమని. ఈ ఎంఆర్ఓ దాన్ని పక్కకు పెట్టిండు. మళ్ళీ రెండోసారి పోయి కలిసిన, మళ్ళీ పంపిండు. ఎంఆర్ఓ పట్టించుకుంటలేడు. మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ సబ్ కలెక్టర్ తీసుకుంటలేదు. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే సబ్ కలెక్టర్ వీళ్ళంతా ఒక్కటే కుమ్ముక్కై ఉన్నారు, ఫిర్యాదుదారుని ఇబ్బంది పెడుతున్నారు. రెండో విషయం ఏంటంటే రెవెన్యూ రికార్డులో ఉన్నట్లయితే రెవెన్యూ రికార్డులో ఉండదని చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా. లేదు కాబట్టి అట్టి భూమిని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బోర్డు నిర్మించాలి. రెండో విషయం ఏంటంటే అట్టి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అన్నీ వర్తిస్తున్నాయి. అది ఫేక్ ఉన్నది. 2018లో తెలంగాణ ప్రభుత్వం కొత్త బుక్లు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు బుక్లు సంపాదించుకున్నారు, అంతేగాని అది వాళ్ళ పేరు మీద లేదు, ఒరిజినాలిటీ లేదు. అది దాన్ని తక్షణమే విచారణ జరిపి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.